వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు పాటుపడిన గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు కేటాయించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ కోరారు. గిరిజనుల సమస్యలపై కర్నూలులోని డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో గిరిజన బంజారా ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కైలాష్ నాయక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు గడిచినా గిరిజనులకు ఒక్క రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదని వెంటనే పదవులు ఇవ్వాలని కోరారు. రాయలసీమ ప్రాంతంలో బంజారా కులస్తుల అధిక సంఖ్యలో ఉండే దాదాపు 40 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయానికి కృషి చేశారని తెలిపారు. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లకు సబ్సిడీ రుణాలు ఇచ్చారని, అధిక సంఖ్యలో ఉన్న గిరిజన, లంబాడి, బంజారాల అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు ఇంతవరకు చేపట్టలేదన్నారు. గిరిజనులపై దాడులను అరికట్టాలని కైలాష్ నాయక్ తెలిపారు. ఖండిస్తూ మ్యాక్సిమం ఆ చేపనేంత వరకు మేము చేసుకుంటూ వచ్చాం. మరి అన్నట్టు ఏంటంటే ముఖ్యమైన సమస్య మామూలు ఎస్ఎస్సీ కొనసాగుతూ దాంట్లో ప్రతిదీ మన గిరిజనులకు సంబంధించిన విషయాలపైనే మన యొక్క ఉద్యోగుల దెబ్బతీసేస్తున్నారు. కాబట్టి దయచేసి దీని అందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా ఇటువంటి ఉన్నదాని పైన మనం కొద్దిగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని సభముఖంగా తెలియజేస్తాం. గిరిజన బంజారా ముఖ్య నాయకుల సమావేశము. ఈ సమావేశము ఉద్దేశం ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం అవుతుంది. మరి ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన బంజారాల వైపు ఎందుకు చూడడం లేదనేది ఒక ఆవేదన రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలనుకున్నాం. దాంట్లో భాగంగా కొన్ని విషయాలను తీసుకుంటే, ఎస్సీ ఎస్టీల కంటే ఈ రాయలసీమ ప్రాంతంలో దాదాపుగా బంజారా కులానికి చెందిన లంబాడీలు అత్యధిక శాతం ఉన్నారు. అయితే వీళ్ళు దాదాపు 40 కాన్స్టిట్యున్సీలలో ఉంటూ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి అందరూ కూడా గెలిపించినప్పటికీ నేటికి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఒక రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు ఇవ్వకపోవడం, అలాగే బీసీ కార్పొరేషన్లకు సబ్సిడీ రుణాలు ఇవ్వడం జరిగింది, ఇస్తున్నారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్కి సబ్సిడీ రుణాలు ఇస్తున్నారు. మరి అత్యంత వెనుకబడిన ఉన్నటువంటి ఈ గిరిజన బంజారా లంబాడీలు ఏమైనారనే సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగా చూసినట్టయితే కొన్ని చిన్న చిన్న విషయాలను తీసుకుంటే, గిరిజనుల దాడులు జరుగుతున్నాయి. గిరిజనుల భూములను గతంలో లాక్కున్నవి ఉన్నాయి, వాటిని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. మరి రేషన్ కార్డుల విషయానికి వస్తే, రేషన్ కార్డులు ట్రైబల్స్కు అతి త్వరగా ఇవ్వాలి. దాంట్లో గత ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఉపాధి కోసం ఏదైనా చిన్న కారు పాతది తీసుకొని ఉంటే, కారు ఉంది కదా అనే ఉద్దేశంతో ఆ ఇంట్లో మహిళలకు, వితంతులకు పెన్షన్ కట్ చేయడం జరిగింది. దాన్ని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వము తొలగించి మొదటి నుంచి ఎవరికైతే పెన్షన్లు ఇస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలా. ఎందుకంటే దాదాపు 80-90 ఏండ్ల ముసలి వాళ్ళకు కట్ చేసినారు ఈ పెన్షన్లు. ఈ ముసలి వాళ్లకు ఖచ్చితంగా వెంటనే గుర్తించి వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలి. మరి ఇలాంటి విషయాలను తీసుకుంటూ పోతే దాంట్లో ఒక ప్రధాన డిమాండ్, మేము 2 రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒక డిమాండ్ని పెట్టుకున్నాం. బంజారాలు మాట్లాడే భాష ఏదైతే ఉంది, రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా 15 కోట్ల పైబడిన జనాభా కలిగిన బంజారా భాషని మాట్లాడే బంజారా భాషను రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చాలని ఒక డిమాండ్ తీసుకున్నాం. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరు ఇక్కడ నుంచి ఏం చేయాల్సిన పని లేదు, కేవలం అసెంబ్లీ జరిగేటప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి ఏ భాష అయితే మేము బంజారా భాషను గోర్బోలిగా అంటున్నాం ఆ భాషను 8th షెడ్యూల్లో చేర్చాలని కేంద్రానికి
అసెంబ్లీ తీర్మానం చేసి పంపిండని చెప్తున్నాం. అదేవిధంగా చూస్తే ఉద్యోగస్తుల విషయానికి వస్తే అన్ని శాఖలలో గిరిజన లంబాడీలు బంజారీలు ఉన్నారు. మరి ఈ శాఖలలో వీళ్ళ మీద పై వారి ఒత్తిడిలు ఎక్కువైనాయని చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని కుల సంఘాలు ఉద్యోగస్తులపై వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉద్యోగస్తుల మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఉదాహరణకు తీసుకుంటే నిన్నటికి మొన్న రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ మీద ఇక్కడ ఉన్న కొన్ని కుల సంఘాలు ప్రత్యేకంగా ఆయన ఏదో 100 కోట్ల కుంభకోణం చేసినారని చెప్పి అవినీతి అక్రమార్జుడని చెప్పేసి ఆయన మీద బురద జల్లే కార్యక్రమాన్ని కొన్ని కుల సంఘాలు చేస్తున్నాయి. ఇవి కూడా ఆ కుల సంఘాలు కింద మానుకోవాలా. భవిష్యత్తులో మేము మా జాతిని అభివృద్ధి పరచడానికి, సంక్షేమ పథకాలు తీసుకురావడానికి, రాజ్యాంగ హక్కులను మేము సాధించుకోవడానికి భవిష్యత్ కార్యాచరణ ఈరోజు ప్రకటిస్తున్నాం. దీంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. కూటమి ప్రభుత్వం వెంటనే మేము ఏమైతే ఇందాక చెప్పినాం అవన్నీ కూడా నెరవేర్చాలా. లేకుంటే మాత్రం మేము ఉద్యమ కార్యాచరణ బాట పట్టాల్సి వస్తుంది. పదే చెప్తున్నారు, ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేస్తామని.